Hello everyone, I am Dr. Raviteja Ramasetti, కన్సల్టెంట్ యూరో ఆండ్రాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్, చందన. సో చాలా మంది అసలు నెఫ్రెక్టమీ అంటే ఏంటి, ఎందుకు చేస్తారని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎందుకు చేస్తారు అసలు ఏంటి అని చూద్దాం. సో నెఫ్రెక్టమీ అంటే త్రూ ఆపరేషన్ కిడ్నీ అనేది రిమూవ్ చేస్తాం. సో ఎందువల్ల చేస్తాం ఏంటి అనేది చూద్దాం. సో సాధారణంగా ఏదైనా కిడ్నీ పనిచేయకపోయినా లేదా దాని వల్ల ఎక్కువ ప్రమాదం ఉన్న అట్లాంటి కండిషన్స్ లో కిడ్నీస్ అనేది రిమూవ్ చేస్తాం. సో ఏ డేట్ కండిషన్స్ అంటే మనకి యూజువల్ గా క్యాన్సర్స్ ఉన్నప్పుడు నెఫ్రెక్టమీస్ చేస్తాం. కిడ్నీ రిమూవ్ చేస్తే ఆ సోర్స్ అనేది పోతుంది. నెక్స్ట్ కిడ్నీస్ సివియర్ ఇన్ఫెక్షన్ అయ్యి సో కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఫంక్షన్ లేకుండా ఉంటాయి అన్నమాట. సో నాన్ ఫంక్షనింగ్ కిడ్నీస్ అంటారు. సో దీనికి ఇన్ఫెక్షన్ ఒక కారణం కావచ్చు. అదే పీయూజీ అబ్స్ట్రక్షన్స్ మనకు చిన్నప్పుడు లేకపోతే ఎర్లీ స్టేజెస్ లో చేయాల్సింది లేట్ స్టేజెస్ లో బయటపడుతూ ఉంటాయి. ఈ లోపల కిడ్నీ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూరిటర్ లో స్టోన్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. యూరిటర్ లో కానీ కిడ్నీస్ లో కానీ చాలా పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు కూడా కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోతా నాన్ ఫంక్షన్ అంటే సరిగా పనిచేయకుండా అయిపోతుంది. సో ఇట్లాంటి కండిషన్స్ లో మనం కిడ్నీస్ అనేది రిమూవ్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈవెన్ పార్షియల్ నెఫ్రెక్టమీ అంటాం. అంటే పూర్తికి కిడ్నీ తీయకుండా ఒక పార్ట్ ఆఫ్ ద కిడ్నీ మొత్తం రిమూవ్ చేస్తాం. ఎందుకంటే కొన్ని రకాల క్యాన్సర్స్ లో ఇట్లా మనం చేయొచ్చు. ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్, రోబోటిక్ టెక్నిక్స్ వస్తున్నాయి. లాప్రోస్కోపిక్ టెక్నిక్స్ లో మనము కిడ్నీస్ అనేవి పార్షియల్ కొంతవరకు మాత్రమే రిమూవ్ చేసుకోవచ్చు. పూర్తి కిడ్నీ లేదు అనుకోకుండా ఒక మిగిలిన కిడ్నీతో ఫంక్షన్ అనేది కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. థ్యాంక్ యూ.